అండి అందరికీ. నేనైతే ఈరోజు కోలం బీచ్‌కి వెళ్తున్నాను. ఎందుకంటే కనుక మెయిన్ థింగ్ వచ్చేసి ఫిష్ తినడానికే. సో, ఫిష్ తినడం మన హెల్త్‌కి చాలా మంచిది. కానీ ఇక్కడ హాస్టల్‌లో అయితే ఇది వెజ్ హాస్టల్. సో, నాకైతే నాన్ వెజ్ ఉండదు. అండ్ బయట తినాలన్నా ఫిష్ చాలా కాస్ట్‌లీ. అదే కాకుండా 2, 3 పీసులే ఉంటాయి స్టార్టర్స్‌లో. సో, అందుకే కోలం బీచ్‌కైతే వెళ్తున్నా. అక్కడైతే ఒక్కొక్క ఫిష్ రూ. 80 కానీ, రూ. 50 కానీ ఉంటది. చాలా బావుంటది. సో, నాతో పాటు వచ్చేయండి. మీకు కూడా చూపిచ్చేస్తాను. సో, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయా. రెడీ అయిపోయి మా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వాళ్ళొచ్చిన తర్వాత అయితే నేను స్టార్ట్ అయిపోతాను. సో, నాతో పాటు నా జర్నీ చూసేసేయండి మొత్తం. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. అందుకే మా అక్క నాకి వాలెంటైన్స్ డేకి చాక్లేట్ ఇచ్చింది. అదైతే తిని స్టార్ట్ అయిపోయాను నేను. ఇక్కడ చూడండి ఏవో గుర్రాలున్నాయి. దానికి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. చాలా మంది ఉన్నారిక్కడ. చాలా బాగున్నాయి చూడ్డానికి మాత్రం అవి దగ్గర నుంచి. ఇక్కడ చూడండి దారిలో వ్యూ అనేది ఎంత బావుందో. నేను స్టార్ట్ అయినప్పుడు లైట్ ఉండే. ఇప్పుడు చూడండి అప్పుడే డార్క్‌గా అయిపోయింది. సో, మధ్యలో పైనాపిల్ తీసుకున్నాము. ఇదైతే గ్లాస్ రూ. 20. చాలా అంటే చాలా బాగుండేది. సో, చాలా కనిపిస్తాయి మనకి దారిలో పైనాపిల్, మ్యాంగో అన్నీ అమ్ముతూ ఉంటారిక్కడ. మనం మెయిన్‌లీ వచ్చింది ఈరోజు ఎందుకు? ఫిష్ తినడానికి. ఇక్కడ చూస్తే ఫిషెస్ ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. దాని పేరు నాకు ఏవే కానీ తెలీదు. నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు భయపడినాను. ఇన్ని ఫిషెస్ ఉన్నాయేంటి? ఎలా తింటారు అనేసి. కానీ పోను పోను అర్థమైంది. నేను మా ఫ్రెండ్స్‌తో కూడా కనుక్కున్నాను ఇక్కడ చెన్నై వాళ్ళని. ఏంటివి ఇవి అనేసేసి. సో, అక్కడ ఆమెకు కూడా అడిగాను. ఆమె అన్నీ చెప్పింది. క్రాబ్ అవన్నీ చిన్న చిన్న చేపలంట. సో, ఇవన్నీ ఏంటివో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలే అన్నీ. నాకవి చూసి చాలా భయమేసింది. సో, అందుకే ఆ చిన్న చేప తీసుకున్నాను. దానికైతే ఆమె రూ. 50 అయితే తీసుకుంది. చూడండి కొంచెం భయంకరంగానే ఉంది. కానీ ఏమనుకోవద్దు. అందరూ తింటారు వాటిని. మీకు అర్థమవుతుందా? చాలా బావుంది టేస్ట్ మాత్రం ఫిష్. సో, ఆమె అయితే ఆ ఫిష్‌ని తీసేసుకుంది. చిన్న చిన్నగా కట్ చేసి దానికైతే మసాలా పెట్టేసేసింది ఫుల్‌గా. ఆల్రెడీ మసాలా ఉంది. బట్ ఆమె కొంచెం ఏదేదో దానికి అంటిచ్చేసేసింది. అంటిచ్చేసి రోస్ట్ చేసేసైతే తీసేసుకున్నాను నేను. ఇక్కడ చూడండి నేనెళ్ళింది సండే ఈవినింగ్. ఎంతమంది ఉన్నారంటే కోలం బీచ్‌లో అంతమందైతే ఉన్నారు. ఇంత లోపల నా ఫిష్ రెడీ అయి నాకొచ్చేసింది. ఇది చూడండి. ఇది చూడడానికి ఇలా ఉంది కానీ చాలా బావుంటుంది టేస్ట్. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. మీరెప్పుడన్నా చెన్నైలో ఈవెన్ మెరీనా బీచ్‌లో కూడా ఫిష్ బాగోదు. ఓన్లీ కోలం బీచ్‌లోనే ఆ ఫిష్ చాలా నచ్చుతది. సో, అక్కడ తినడం కన్నా బీచ్‌లో ఎళ్లి కూర్చొని తిందామని నేనైతే పేపర్‌లో అయితే తీసేసుకున్నాను. పేపర్‌లో తీసుకొని బీచ్‌లోకైతే లోపలికెళ్తున్నాను. దారిలో ఇలా చాలా కనిపిస్తాయి మనకి. అక్కడ చూడండి చేపలు అమ్ముతున్న 2 చేపలు అవన్నీ చాలా స్మెల్ ఒస్తది ఇక్కడ చేపలది. కోవలం బీచ్ అయితే అంత క్లీన్‌గా అయితే ఏముండదు. బట్ ఓన్లీ ఈసీఆర్ బీచ్ ఒకటి చాలా క్లీన్‌గా ఉంటది. ఇలా బరువులు తీసుకొని అలా కొంచెం ఇసుకలో కూర్చుందాం అనేసేసి గాలికి కింద ఇసుకలోనే కూర్చున్నాను నేను. బీచ్ అదంతా బీచ్ మొత్తం. చూడండి ఆఫ్టర్ ఫిష్ ఓన్లీ ఎముక మాత్రమే మిగిలుంటది. చూడండి గైస్. సో, అంతా అయిపోయిన తర్వాత కొంసేపు ఇసుకలో అలా ఇలా
చెక్ చెక్ పుల్ల మీకు తెలుసా? చెక్ చెక్ పుల్ల అని ఉంటది. అలా అది కొంసేపు ఆడుకొని ఇంకా నేనైతే రిటర్న్ అయిపోయాను. సో, అప్పటికి 8:30 అలా అయిపోయింది. సో, మీకీ వ్లాగ్ కనుక నచ్చింటే లైక్, షేర్, కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్‌కి. బై గైస్.